వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను సంగీత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జల్పల్లి మున్సిపల్ అధికారులతో అత్యవసర సమావేశమైన సబితా ఇంద్రారెడ్డి 30 పడకల చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆదేశం. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రానికి రానున్న 4 లక్షల కరోనా ఇంజెక్షన్లు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకాలపై ప్రభుత్వం తీపి కబురు. త్వరలో 9,000 పోస్టులను జారీ కానున్న నోటిఫికేషన్లు. మహారాష్ట్ర రత్నగిరిలోని ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ వైఎస్ షర్మిల పార్టీ నాయకురాలు ఇంద్రశోభన్ ధర్నా. పలువురు నాయకులు అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి 2వ దశ ఉధృతం కావడంతో జల్పల్లి మున్సిపాలిటీలో 30 పడకల సామర్థ్యం గల కోవిడ్ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయడానికి గల స్థలం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ మాస్కులు ధరించి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రజలు భయపడకుండా విధిగా టీకాలు వేయించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలకు సరిపోను టీకాలు, ఆక్సిజన్ వంటివి త్వరలోనే అందుబాటులోకి తెప్పిస్తామన్నారు. ఐసోలేషన్ లో ఉండాలని, కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ వాడాలని, శానిటైజర్ వాడాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని దయచేసి ఫాలో కమ్మని అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సెకండ్ వేవ్ చాలా సివియర్ గా వస్తుంది. మన జాగ్రత్తలు మనం ఉందాం. ప్రభుత్వం మీతో ఉంది. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ హాస్పిటల్స్ లో ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎట్టి ఇవ్వాలని అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా పాజిటివ్ వస్తే దయచేసి హాస్పిటల్ పరిగెత్తకండి. మీకు కిట్స్ ఇస్తూ ఉంటారు మనోళ్ళు, ఆ మెడిసిన్స్ వాడండి. హాస్పిటల్ వెళ్ళిన అవే మెడిసిన్స్. మీరు ఇంకా బాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఇంకా ప్యానిక్ ఇబ్బంది అవుతుందంటేనే హాస్పిటల్ వెళ్ళండి. అదర్వైజ్ ఐసోలేషన్లో ఉండి ప్రభుత్వం ఇస్తున్న కిట్స్ని మీరు వాడుకుంటే అందులో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడుకోండి. ఐసోలేషన్లో ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీతో పాటు మీ కుటుంబాన్ని కాపాడండి. కుటుంబంతో పాటు మన గల్లీ కాపాడుకుందాం. గల్లీతో రాష్ట్రం, రాష్ట్రంతో దేశం, దేశంతో ప్రపంచం. ఇది మన చేతుల్లో ఉంది కాబట్టి దయచేసి అంత అవసరం ఉంటే కానీ బయటికి రాకుండా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, కనీసం ఈ 15 days కొంత జాగ్రత్తగా ఉంటే తప్పకుండా బయటపడడానికి అవకాశం ఉంది. ఒకటి, మీరు కోవిడ్ టెస్టులు చేసుకోవాలంటే మన పాలపూర్ మీర్పేట్ సంబంధించిన పిఎస్సి సెంటర్లో చేస్తున్నారు. చైర్మన్ గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ ఏం చేశారంటే ఇక్కడ కూడా కొన్ని అక్కడక్కడ ర్యాపిడ్ టెస్టులు చేయండి అన్నారు. తప్పకుండా ఇక్కడ కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ పేషెంట్స్ నిజంగానే ఫీల్ అయిన వాళ్ళు, ఫీవర్ వచ్చి బాగా సిక్ అయిన వాళ్ళే చెక్ చేయించుకోండి. టెస్ట్, కోవిడ్ టెస్ట్లకు సంబంధించి వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. తర్వాత May 1 నుండి వ్యాక్సినేషన్ ఇవ్వబోతామని, సో దాన్ని కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా తీసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వ్యాక్సినేషన్ తీసుకోండి. అది కొంత మనకు మేలు జరగడానికి అవకాశం ఉంది. ఒకటి, అయితే ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం సిక్ అయ్యి హాస్పిటల్ పోవాలంటే కంపల్సరీ మనం హైదరాబాద్కి పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ఇక్కడే మనము ఒక కోవిడ్ సెంటర్, ఒక 30 beds ఒకటి ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం. డాక్టర్స్ని అలర్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సాటర్డే వరకు ఈ కోవిడ్ సెంటర్ ఒకటి 30 bedded ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. జిల్లాలో ఇంకా 3-4 ప్లేసులు ఏర్పాటు చేయబోతున్నాం. ఒకటి చెవెళ్లలో ఒక 25 beds, షాద్నగర్లో ఒక 50 beds, రాజేంద్ర నగర్ ఒక 25 beds కోవిడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా షేర్లింగంపల్లిలో ఒక 50 beds, మన వనస్థలిపురంలో ఉంది మన హాస్పిటల్, దాంట్లో ఒక 50 beds అదనంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఎవరు వచ్చినా మహేశ్వరంలో ఒక 20 beds అట్లా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీకు నిజంగా ఇంటి దగ్గర ఇబ్బంది ఉంటే కోవిడ్ సెంటర్లోకి వస్తే ఇక్కడ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళంత తొందరలో మన జల్పల్లిలో కూడా ఒక మంచి ప్లేస్ చూడమని చెప్పినాను. మా చైర్మన్ గారు వాళ్ళందరూ చూసి వస్తారు. ఆ ప్లేస్లో ఇమీడియట్గా ఒక 2-3 daysలో బెడ్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఆక్సిజన్ కానీ అన్నీ అరేంజ్ చేస్తాం. కాబట్టి ఎవరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. వచ్చిన వాళ్ళు మెడిసిన్స్ వాడండి. పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోమని కోరుతాం. చెత్తకు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ తీసుకొని శానిటేషన్ చేయమని చెప్తాను. తర్వాత సోడియం హైపోక్లోరైడ్ కూడా పిచికారి చేయమంటా ఉన్నారు. దాన్ని కూడా తొందరలో చైర్మన్ గారు, కమిషనర్ గారు చెప్పాను. తొందరలో స్టార్ట్ చేసి ప్రతి గల్లీ కూడా దాన్ని కొట్టేటట్టు చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంత నీట్గా ఉంటే అంత మంచిది కాబట్టి దయచేసి ఈ
కోవిడ్ విజృంభణ దృష్ట్యా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మే 1వ తేదీ నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో 18 సంవత్సరాలు నిండిన వారు cowin.gov.in లేదా UMANG ఆరోగ్య సేతు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాలు వంటి అంశాలపై డిహెచ్ శ్రీనివాస్ విలేకరులతో సమావేశమయ్యారు. కరోనా అదుపులోకి రావడానికి ఇంకా 3 నుండి 4 వారాల సమయం పడుతుందన్నారు. వీటిని తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ వేవ్ వచ్చిందో ఆ టైంలో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేసుకున్నామో, ముఖ్యంగా హాస్పిటల్ పడకలలో ఆక్సిజన్ బెడ్స్ ఆనాడు మొత్తము మన అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ టీఎంఈ సైడ్ హాస్పిటల్స్ కానివ్వండి, మన వైద్య విధాన పరిషత్ సైడ్ హాస్పిటల్స్ అన్నిట్లో కలుపుకుంటే ఒక 1000 పడకలు కూడా ఆక్సిజన్ లైన్స్ లేకుండే. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత లాస్ట్ 1 ఇయర్లో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేసుకున్నాం. అవి ఇవాళ శ్రీరామరక్షలాగా మనకు 100 మంది పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్లకు మనము ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది మీరు కంపేర్ చేసి చూడండి, వేరే స్టేట్స్లలో ఎక్కడైతే ఉందో అటువంటి పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో లేవు. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన హెల్త్ మినిస్టర్ గారు ఆ దినం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము వార్ ఫుటింగ్ మీద ఈ ఆక్సిజన్ లైన్స్, అదొకటి కాకుండా ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ ఈరోజు మీరు చూస్తున్నారు డిఫరెంట్ స్టేట్స్లో ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువ కావడం వల్ల అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కొన్ని హాస్పిటళ్లలో మరణాలు కూడా సంభవించినాయి. కానీ మనము ఆల్మోస్ట్ 23 హాస్పిటల్స్లో సిలిండర్స్ పెద్ద ట్యాంక్స్ పెట్టాం. అంటే ఒక్కసారి ట్యాంక్ ఫిల్అప్ అయిందంటే మినిమం మనకు ఒక 48 గంటల దాకా కూడా ఆక్సిజన్ సప్లైస్లో ఏమైనా అంతరాయం కలిగిస్తే మనకు తట్టుకుంటానికి అక్కడ సప్లై చేస్తానికి వీలుంటుంది. ఇదే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మనం పొందుపరిచాం. డి టైప్ సిలిండర్స్ అంటారు, అంటే ఇవి మ్యానిఫోల్డ్స్ పెట్టి సప్లై చేస్తారు. ఇంతకుముందు ఈ పెద్ద ట్యాంక్స్ లేనప్పుడు ప్రతి హాస్పిటల్లో మనం ఆక్సిజన్ అంతా సిలిండర్స్తో సప్లై చేసేవాళ్ళం. లాస్ట్ ఇయరే ఒక 2000 సిలిండర్స్ని మనము సమకూర్చుకొని అన్ని హాస్పిటల్స్లో ఇంక్లూడింగ్ అప్ టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ద్వారా కూడా మనం సప్లై చేశాం. ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ దాని మీద గవర్నమెంట్ కూడా ఒక ఉన్నత అధికారులతో ఒక కమిటీ పెట్టింది. తర్వాత కొందరు నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి హాస్పిటల్లో కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి గంటకు అక్కడ ఆక్సిజన్ పరిస్థితి ఎట్లుంది, సప్లైస్ మీ దగ్గర ఉన్న స్టాక్ ఎంత, స్టాక్ ఒకవేళ తగ్గుతుంటే ఇమీడియట్ సప్లైస్ కోసం వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అది మన కంపెనీస్తోని సంప్రదించి ఇమీడియట్గా సప్లై చేస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళ దగ్గర ఏవైతే బ్యాకప్ కోసం ఉన్న డి టైప్ సిలిండర్స్, పెద్ద సిలిండర్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా మనం ఫిలప్ చేసి రెడీగా పెడుతున్నాం. ఎందుకంటే బై ఛాన్స్ ఏదన్నా కారణాల వల్ల కొద్దిగా సేపు డిలే అయినా కానీ మనము లోకల్గా ఉన్న మన ఆక్సిజన్ సప్లైస్ని ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా సప్లై చేస్తానికి ఇవన్నీ కూడా వ్యవస్థ చేసి పెట్టినాం. ఇదే కాకుండా రీసెంట్లీ మీరు చూసుంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ అన్ని పడకలని మన దగ్గర 20,000 పడకలు ఉన్నాయి మొత్తము స్టేట్లో. అందులో ఆల్రెడీ 10,000 పడకల మీద మనం ఆల్రెడీ ఆక్సిజన్ లైన్స్ వేసి ఉన్నాము. వేరే పడకలు కూడా 20 crores కంప్లీట్ ఆక్సిజన్ పైప్ లైన్స్ వేపియాలని ప్రతిపాదన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇది వార్ ఫుటింగ్ మీద ఇంకా కొన్ని రోజులలో అన్ని హాస్పిటల్స్లో కూడా మనకు ఇంక్లూడింగ్ అప్ టు సిఎస్సి లెవెల్ వరకు కూడా, అంటే ఈ టీచింగ్ సైడ్ 22 హాస్పిటళ్లలో, టీవీపీ హాస్పిటల్ 96 హాస్పిటల్లో, తర్వాత కొన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ సైడ్ కూడా ఉన్నాయి 52. ఇవన్నీ హాస్పిటల్స్లో కూడా మనము ఆక్సిజన్ లైన్స్ వేసుకుంటాం. ఇది ఒక్కసారి ఇది అయిపోయిందంటే రేపటి దినం ఎటువంటి విపత్తు వచ్చినా కానీ
మనకు ఈ ఆక్సిజన్తోని వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఏవి కూడా ఉండేవి. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీర్పేట్ కార్పొరేషన్లోని స్వాగత్ గ్రాండ్ ముందు పార్టీ జెండాను మీర్పేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సిద్ధాల లావణ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. వస్తుందా మీర్పేట్ కార్పొరేషన్లో జరిగిన కార్యక్రమానికి పార్టీ ఆవిష్కరణ దినోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు మేయర్ గారు అయినటువంటి దుర్గా దీప్లాల్ చౌహాన్ గారికి, మరియు డిప్యూటీ మేయర్ విక్రమన్న గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కామేశ్వర రెడ్డి గారికి, కార్పొరేటర్లకు, పరిషత్ కార్పొరేటర్లకు మరియు పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మనం 20 సంవత్సరాలు గడుపుకున్నాము తెలంగాణ వచ్చి. ఇందులో భాగంగా కానీ మనకి ఎన్నో మన తెలంగాణ మనకు రావడం వల్ల మనకు ఎన్నో సదుపాయాలు ఏర్పాట్లు వస్తున్నాయి. దానివల్ల మనకు తెచ్చిన మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి వాళ్ళు తొందరగా కోరుకోవాలని ఆ భగవంతుని మా మీర్పేట్ కార్పొరేషన్ తరఫు నుంచి మేము అందరం కూడా దేవుని ప్రార్థిస్తున్నాము. అలాగే మా సబితమ్మ గారి ఒక డైనమిక్ లీడర్ కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నందుకు మేము ఒక గొప్పగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఏ టైంలోనైనా కూడా పబ్లిక్లోకి వెళ్ళాలని తను చెప్పడం జరుగుతుంది. వరదలు రానివ్వండి, కరోనా కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఒక మహిళగా కాకుండా ప్రతిదానికి రావడము చేయడము, మీరు కూడా అలాగే చేయాలని చెప్పడము, పబ్లిక్లోకి వెళ్ళాలని చెప్పడం వలన మేమందరం కూడా ఏ టైంలోనైనా పబ్లిక్కి సేవలు చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. నమస్కారం, విక్రమన్నకు నమస్కారం, పార్టీ ప్రెసిడెంట్ లావణ్య అక్కకి నమస్కారం, నాతో ఉన్న కార్పొరేటర్ అందరికీ నమస్కారం, అన్నలకి అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ వచ్చింది, 20 సంవత్సరం అయింది, కంప్లీట్ అయిపోయింది. ఒక పండగ లేక అనిపిస్తుంది. మన కేసీఆర్ సార్ చాలా మంచి తీసుకొచ్చిండు తెలంగాణకి. మన కేసీఆర్ సార్ తొందరగా కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మహారాష్ట్ర రత్నగిరిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంఐడిసిలోని ఎంఆర్ ఫార్మా కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టం చేశారు. ये कौन सा कंपनी है? మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పూడూరులో మంత్రి మల్లారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు కేంద్రానికి ధాన్యం తెచ్చిన 48 గంటల్లోనే నగదు వారి వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అనంతరం ఆయా ప్రాంతాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు రైతుని రాజుని చేయాలి, రైతును ధనికుని చేయాలి, రైతును గొప్పవానిగా చేయాలి, భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా రైతుకు ఎప్పుడు కూడా నష్టపోవద్దని, వాళ్ళు పండించిన ప్రతి గింజను కూడా ఎంతైనా సరే
ఒక వాళ్ళ ముద్ద ధరతోటి 1888 రూపాయలతోటి ఈరోజు కొనుగోలు కూడా చేస్తున్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్కే చెందుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన 48 గంటల్లోనే నగదు వారి ఖాతాలో జమ అవుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా జిమాజిపేట, బిజినేపల్లి, తెల్కపల్లి, తాడూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట వండించితే మార్కెట్కి పోతే ఒక ఇబ్బంది, కొనేటోడు ఉండడు, నానిపోయిందని ఒక రేటు, తాలుందని ఒక రేటు, ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా తక్కువ రేటు కొంటే 4 రోజులు 5 రోజులు మార్కెట్లో పండుకొని దేవుడా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బడంగ్పేట్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను బడంగ్పేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, బడంగ్పేట్ మహిళా అధ్యక్షురాలు అమృతా నాయుడు, స్థానిక కార్పొరేటర్లు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర సమితి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈ రోజుకు 20 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈరోజు 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మిత్రులు కార్పొరేటర్లతో సహా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు పెద్దలందరూ హాజరు కావడము అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ఈ యొక్క కేసీఆర్ గారు ఒక ఉద్యమ పార్టీగా ఏర్పాటి ఈరోజు ఒక రాజకీయ పార్టీగా ఎదిగిందంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ పార్టీ ముందు ప్రజలకు మంచి భవిష్యత్తునిచ్చే పరిస్థితిలో ఉండాలని ఈ పార్టీని అందరము అనుకొని ముందు కూడా ఈ పార్టీ ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవాలను బ్రహ్మాండంగా వైభవంగా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలందరికీ ఒకే విషయం తెలియపరచవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు చెప్పినా, ఏ అధికారులు చెప్పినా, ఏ ప్రజాప్రతినిధులు చెప్పినా ఒకటే మాట, అందరూ కూడా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ను పాటించండి, ఈ కరోనాను పారదోలడానికి ప్రయత్నం చేయండి. ఎంతో మహమ్మారిగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క కరోనాని దూరం చేయాలంటే, మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఆ ప్రాణాలు మన వద్దనే ఉన్నాయి. మన ఇంటి వద్ద మనం ఉందాం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది, మన కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది, మన వార్డులలో మన డివిజన్లలో ప్రతి కార్పొరేటర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఈ యొక్క చెప్పినని మాటలని పాటించండి, ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి, మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ప్రాణాలను అరికట్టే విధంగా ఆ విషయం, ఆ పరిస్థితి మీ చేతుల్లో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి, మా భవిష్యత్తులో అందరము ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, మా ప్రజల యొక్క అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి వినవించుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అందులో భాగంగా ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర రాష్ట్రాల నుండి ఆక్సిజన్ 4 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లను సమకూర్చామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. 4 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లను కూడా మొట్టమొదటిసారిగా పర్చేజ్ చేసిన రాష్ట్రం కూడా తెలంగాణనే. దీనికి ఉన్న మందులతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి ఇంధనం ఆక్సిజన్ కాబట్టి ఆర్మీ విమానాల ద్వారా, మిలిటరీ విమానాల ద్వారా ఒరిస్సా రాష్ట్రం నుంచి వెళ్ళి 8 ట్యాంకర్ల ద్వారా 160 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ని తెచ్చి తెలంగాణ ప్రజలకు అందించినటువంటి తొలి రాష్ట్రం కూడా మన రాష్ట్రమే.
ప్రభుత్వపరమైనటువంటి హాస్పిటల్లో ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు. గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే మీకు తెలుసు 600 ఐసీయూ మెయింటైన్ చేసి సిప్యాప్లు కావచ్చు, వెంటిలేటర్లు కావచ్చు, 600 వరకు మెయింటైన్ చేస్తున్న ఏకైక హాస్పిటల్ ఈ దేశంలో గాంధీ హాస్పిటల్ మాత్రమే. అంటే ఇన్ని ఐసీయూ బెడ్లు, ఇన్ని వెంటిలేటర్లు మెయింటైన్ చేసేటువంటి ఒక హాస్పిటల్ ఈ దేశంలో ఎక్కడ లేదు. కేవలం గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ మాత్రమే. ఒక వారం 10 రోజులలో ఇంకొక 3010 బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో వచ్చే ఆస్కారం ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలను అన్నిటి కూడా అసెస్ చేసి మనం ఒక జీవో ఇచ్చినాం. అప్పుడు ఇవాళకి కూడా ఆ జీవో అట్లే ఉంది. అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది. 1 కాదు 2 కాదు చాలా వచ్చినాయి. అదేవిధంగా టెస్టింగ్ విషయంలో కూడా ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ల ధర తగ్గిన తర్వాత దీన్ని సమీక్షించి 500 రూపాయలు ఫర్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్లకి ఛార్జెస్ పర్ పర్సన్ 500 రూపాయలు. వ్యాపార కోణంలో ప్రజల్ని సతాయించే వేధించే పద్ధతి ఇది సభ్య సమాజం అది హర్షించేది కాదు. టీములు పంపించి చెక్ చేయించి లాక్ వేయించి హరాస్మెంట్ చేయడం మా కర్తవ్యం కాదు. పదే మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఏ జీవోలు అయితే ఇచ్చిందో, ఏ పద్ధతులు అయితే పాటించమని చెప్పి మీకు కోరిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్పి కోరుతున్నా. రాష్ట్ర విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకాలపై ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనున్నట్లు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. ఈ ఏడాది విడుదల చేసే 50,000 ఉద్యోగాలలో 20% ఉద్యోగాలు విద్యాశాఖలోనే భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ వైఎస్ షర్మిల పార్టీ లీడర్ ఇంద్రా శోభన్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి ఎంతో కష్టపడి వార్తలను సేకరిస్తూ పిట్టల్లా రాలిపోతున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కానీ ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ మార్చి వచ్చినా కూడా 1 సంవత్సర కాలంలో ఎలాంటి ఫెసిలిటీ ఇవ్వలేనటువంటి దుర్మార్గపు నియంత్రణ పాలనని ఏమనాలి అంటున్నారు. పేదవాడికి కావాల్సింది ఆరోగ్యం కావాలి, వైద్యం కావాలి. ఇవాళ వైద్యాన్ని విస్మరించి ఇవాళ మీరు చేస్తున్నటువంటిదేంటి? మీకు ఎన్నికలు కావాలి, ఓట్లు కావాలి, ఇవాళ గద్దెన పైన కూర్చోవాలి తప్ప ఆ గద్దెనెక్కించినటువంటి ప్రజల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేనటువంటి దుర్మార్గపు పాలన, నియంత్రిత పాలనని ఎవరు ఎండగట్టాలి, మీకు ఎవరు శిక్ష వేయాలని అడుగుతున్నాను నేను. పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి ఈ ప్రజల యొక్క కష్టాలను ఎవరు తీర్చాలి అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దలది కాదా అని అడుగుతున్నాను నేను. వారు ఆక్సిజన్ సిలిండర్లు లేక పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇవాళ మినిమం టెస్టులు చేయించడానికి కూడా టెస్ట్ చేయించేటువంటి ఫెసిలిటీ సెంటర్లు కూడా పెంచాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నారా అని అడుగుతున్నాను నేను. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లయితే ఆటోమేటిక్గా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నియంత్రణ, దోపిడీ అన్నది కొంత నియంత్రణ జరుగుతుంది. కానీ అది ఎక్కడా కూడా జరగట్లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుతోటి పేదవాడికి రోగం వస్తే వాడి పేదరికము చావు కాకూడదు, వాడు పాడ ఎక్కరాదు, వాడి బతుకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలని ఆనాడు ఆరోగ్యశ్రీ తెస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ ఎందుకున్నదో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మీకేంటి నష్టమని అడుగుతున్నా. ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్తోనే కదా మీరు ఇచ్చే పైసలు. మీ ఫామ్ హౌస్ నుంచి ఇస్తలేరు, మీ ఖజానా నుంచి ఇస్తలేరు, మీ గడి నుంచి ఇస్తలేరు. పేదలకే పంచమంటున్నాం. కష్టకాలంలో ఉన్నటువంటి పేదవాడి ప్రాధాన్యత ఆదుకున్నటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాలు. విస్మరించినటువంటి మీరు పాలకులు ఎట్లా అవుతారని ప్రశ్నిస్తున్నా. ఈ సందర్భంగా నిన్న సోదరి సీతక్క దీక్ష చేస్తే ఆమెని ఎలాంటి పరిష్కారం చూపకుండానే అరెస్ట్ చేసినటువంటి వైనం, తీసుకెళ్లి హాస్పిటల్లో పట్టినటువంటి వైనం ఏమి? మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? ఆరోగ్యశ్రీలో కరోనాని చేర్చడం 1 నిమిషం పని. ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెట్టి నేను చేరుస్తున్నానని చెప్తే అయిపోయేటువంటి పని. ఇవాళ కమిషన్ల పైన ఉన్నటువంటి సోయి మా పానాల పట్ల ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈ 1 సంవత్సర కాలం ఇచ్చినా కూడా నువ్వు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి?
ఇప్పటి వరకు పోయిన సంవత్సరం నువ్వు ఏర్పాటు చేసిన గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి టిమ్స్ కూడా సరైనటువంటి చేయకుండా ఈ రోజు వరకు ఈ ఆరోగ్యం కోసం నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అని అడుగుతున్న ముఖ్యమంత్రి. 2,38,000 కోట్ల బడ్జెట్లో ఈ ఆరోగ్యం కోసం నువ్వు పెట్టింది 6,158 కోట్ల రూపాయలు బడ్జెట్, అంటే కేవలం 3% మాత్రమే. నీకెందుకు చిత్తశుద్ధి లేదు ప్రజల ప్రాణాల పట్ల అడుగుతున్నా. గాంధీ చూసినట్లయితే మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని PSCS చైర్మన్ రాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ దళారుల చేతుల్లో మోసపోకుండా రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారు అన్నారు. అందులో భాగంగా రేగోడ్ కొత్వాడపల్లి సెంటర్లను ప్రారంభించామని తెలిపారు. మొదటి రకం వడ్లకు 1,888, రెండో రకం వడ్లకు 1,868 రూపాయలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాంప్రసాద్, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, డిప్యూటీ ఎంఆర్ఓ రాజేశ్వర్, ఆర్ఐ శ్యామరావు, ఎంపీపీ సరోజన సాయిలు, సర్పంచ్లు బాదనపల్లి నర్సింహులు, రవీందర్, సుంకే రమేష్, తుకరం నాయక్, ఎంపీటీసీ నర్సింహులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేగోడ్ మండలంలోని 2 వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు మాకు పర్మిషన్ వచ్చాయి. ఆందోళన శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ గారి ఆదేశాల మేరకు రేగోడ్ మండలంలోని రేగోడ్ మరియు కొత్తవల్పల్లి 2 సెంటర్లను ఈరోజు స్థానిక నాయకులతో ఏర్పాటు చేసినాము. దీనికి మద్దతు ధర మొదటి రకం 1,888 రూపాయలకు, అలాగే వరి అమ్ముకున్న 2-3 రోజులనే రైతుల ఖాతాలలో డబ్బులు పడిపోతాయి. రైతు ఇవ్వవలసిన ఏంటంటే ఆధార్ కార్డు, పట్ట పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన త్వరలోనే 2-3 రోజులలో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతాయి. రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సెంటర్లకు తీసుకురా. బడంగ్పేట్ కార్పొరేషన్లోని సాయినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మైల్ ఫోటో స్టూడియోను బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ బండారి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ నూతన టెక్నాలజీకి నాంది పలకాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల్పల్లి మున్సిపల్ అధికారులతో అత్యవసర సమావేశమైన సవితా ఇంద్రారెడ్డి, 30 పడకల చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆదేశం. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్రానికి రానున్న 4 లక్షల కరోనా ఇంజెక్షన్లు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకాలపై ప్రభుత్వం తీపి కబురు, త్వరలో 9,000 పోస్టులను జారీ కానున్న నోటిఫికేషన్లు. మహారాష్ట్ర రత్నగిరిలోని ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు, తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ వైఎస్ షర్మిల పార్టీ నాయకురాలు ఇంద్రశోభన్ ధర్నా, పలువురు నాయకులు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ TG5 న్యూస్. నమస్కారం.